హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చాలామంది డిఎస్సి అభ్యర్థులకు భయక్రాంతులను గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నేను ఈ విషయాన్ని గత కొన్ని వీడియోల క్రితం, గత కొన్ని రోజుల క్రితం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా నేను చెబుతుంటే కొంతమంది కనీసము ఏమాత్రము కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు బాగా అత్యంత తీవ్రంగా నష్టపోయింది ఎవరో అన్నది మీరు దయచేసి తెలుసుకోండి. కోచింగులకు వెళ్ళిపోయినటువంటి మిత్రులారా, నేను మీకు ఈ రత్నం సార్ చెబుతున్నాడు, ఇప్పటికీ నమ్మకపోతే నిన్న జరిగినటువంటి విద్యాశాఖ అధికారులతో కూడా చాలా స్పష్టంగాను ఈ విషయాలను వచ్చింది. మీరు ఈరోజు పేపరు ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సో మీరు ఏ పేపర్లో న్యూస్ చూసినా కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో మనకి ఆగస్టు నాటికైతే విద్యా హక్కు చట్టాన్ని, ఇక్కడ బదిలీలు ప్రమోషన్ల కోసం చట్టం అనేది ఇక్కడ రాబోతుంది. నిన్న దాదాపుగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు మిగిలిపోయాయి అని చెప్పాను. గతం నుంచి ఇదే విషయం చెప్పుకొస్తే పెద్దగా పట్టించుకోవాలి. మన సాక్షాత్తు విద్యాశాఖ కమిషనర్ గారు విజయరామరాజు గారు, మీరు అందరూ చూడండి, దయచేసి చూడండి. ఇప్పుడు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి చెంప పెట్టి కొట్టినట్లుగా భావించబడతా ఉన్నటువంటి పరిస్థితి ఇది. అదేనా? ఇప్పటికీ మీరు నెగిటివ్గా మాట్లాడుకుంటే ఎవరు ఏమి చేయలేరు. మరి ఏంటి సార్, మార్చి 15 ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే, సో అది అంతా కూడా ఒక పొలిటికల్ మరైన్ అని అనుకోవచ్చుగా. మరి విద్యాశాఖ కమిషనర్ గారు నిన్న ఇచ్చినటువంటి నివేదికలో వారు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి, సో చూడండి, పేపర్కి మీడియాకి ఇచ్చారు. ఏమిచ్చారు? రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్లు 7,780 మిగిలి ఉన్నాయి. అదే సర్ప్లస్. అందులో ఇంగ్లీష్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అంటే స్కూల్ అసిస్టెంట్. ఇవే కాదు, మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కలిపి దాదాపుగా 7,780. సో ఎస్జిటీలు వచ్చేటప్పటికి అత్యంత భారీగా మిగిలిపోయినాయండి. ఎస్జిటీలు అంటే దాదాపుగాను గనక ఇక్కడ మీరు ఆలోచన చేస్తే మొత్తం మీద 15,280. అంటే ఎస్జిటీలు మరియు స్కూల్ అసిస్టెంట్లు కలిపి 15,280 మిగులున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో 4,500 పాఠశాలల్లో సో ఎస్సీలుగా ఇంగ్లీష్ వారు మరియు తెలుగు వారు చేస్తున్నారు. సో ఎస్జిటీలు ఇవన్నీ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పుకొచ్చారండి. ఇంకా అన్ని రకాల పోస్టులు మిగిలి ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా టీచర్లు మరి సర్ప్లస్ ఉన్నప్పుడు అది కూడా వారే చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా చాలా స్పష్టంగా ఈ విషయం చెప్తున్నాయి. మీరు చూసేవాళ్ళు ఎవరైనా సరే దయచేసి పూర్తిగా వీడియోని చూడండి. అంతే కోచింగ్లకి వెళ్ళిపోతాం, లక్షలు ఖర్చు పెడతాం అనుకుంటే కనుక నేను వారికి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీ మంచి కోసం చెప్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఇన్ని పోస్టులు మిగిలాయి కదా, పోస్టులు మిగులుతున్నాయి. 3, 4, 5 తరగతులని గత ప్రభుత్వం జీవో నంబర్ 117 తీసుకురావడంతో దాదాపుగా సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 మంది పిల్లలను సో పాఠశాలలో విలీనం చేశారు, అంటే మెర్జ్ చేశారు, పంపించేశారు. ఇప్పుడు వారిని అందరినీ కూడా మేము విలీనం చేసుకుని తీసుకొస్తున్నాం. కాబట్టి సో బేసిక్, ప్రైమరీ, మోడల్, సో హై స్కూలు, ఉన్నత పాఠశాలని 5 రకాలుగా కూడా మేము విభజన చేసి సో వారందరినీ కూడా ఏకతాటిగా తీసుకొస్తున్నాం ప్రభుత్వం యొక్క సో ఇక్కడ ఆదేశాల మేరకు అని చాలా స్పష్టంగా నేను జరిగారు. సో రానున్నటువంటి అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలి, బదిలీలు సో ప్రమోషనల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని. సో ఖచ్చితంగా టీచర్లు ఎవరైతే ఇప్పుడు మిగిలిపోయినటువంటి టీచర్ల పరిస్థితి ఏంటి అని ఉపాధ్యాయ సంఘాలంతా కూడా సతమతం అవుతున్నాయండి. మీరు దయచేసి ఈ యొక్క వీడియో అంతా మీరు పూర్తిగా చూడండి. అక్కడ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కూడా మీరు చదువుకోండి. ప్రతి పదాన్ని కూడా మీరు చదువుకోవచ్చండి మిత్రులారా. ఇంకొక విషయాన్ని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఇంకొకటి ఏంటంటే,
కోచింగ్లకి వెళ్ళిపోయారు కదా, చాలామంది కోచింగ్లకి వెళ్ళిపోయారు. నేను మీకు ముందుగానే ఒక విషయం చెప్పాను, ఏమని? సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మీకు 20,000 ఫీజు కడుతున్నారు, 15,000 కడుతున్నారు, 30,000 కడుతున్నారు, ఫీజు కడుతున్నారు కదా. కట్టిన దానికి అక్కడ మీరు ఒక బాండ్ రాయించుకోండి, తప్పలేదు కదా. ఈ నోటిఫికేషన్ అయిపోయే వరకు మా కోచింగ్ ఇవ్వండి. నేను చెప్తున్నానండి మిత్రులారా, ఇక్కడ నా యాప్ కేవలం మన యొక్క ప్రతి వీడియో క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మన యాప్ లింక్ ఉంది. నేను ఇక్కడ మీకు ఎక్కడ ఉన్నదండి, తెలుగు 2 రాష్ట్రాల్లో, ఒకటి సివిల్స్ స్థాయి వరకు కూడా, సివిల్స్ వరకు కూడా మీకు అద్భుతంగా అయితే కనుక నేను ప్రవేశపెడుతున్నాను. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా దయచేసి వాస్తవాలు మీరు తెలుసుకోండి. నేను మీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని సృష్టిస్తున్నాను అన్నది తెలుసుకోండి. మన యాప్లో కేవలం నీవు ఒక కోర్సు తీసుకుంటే ఏమండి, కేవలం నువ్వు డిఎస్సి అయిపోయే వరకు, ఎందుకంటే ఈ డిఎస్సి 2025 లేనట్టే అన్న సంగతి నేను ముందు నుంచి చెప్తున్నా. నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. మా యొక్క ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అన్ని విషయాలు కూడా నేను చెప్పాను. మరి మార్చి 15 అంటే అది అవకాశం లేదు లేదని నేను ముందు నుంచి చెప్తున్నా. అర్థమైందా? ఇంకా నమ్మకపోతే మనం ఏం చేస్తాం, ఇవాళ వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు అందరికీ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా రత్నం సార్ చెప్పింది వాస్తవమే వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నారు మీరు. నేను ఎంత వర్క్లో ఉన్నా, ఏది చేస్తున్నా కానీ ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయం నా మైండ్లో ఉంటుందండి. అన్ని విషయాలను చెప్తున్నా. నేను మన యాప్ డౌన్లోడ్ చేసుకుని కేవలం 299, 399 మీరు ఎవరైతే మోడల్ పేపర్స్ తీసుకుని 1 ఇయర్, ఏమన్నా 300కి 400కి 1 సంవత్సరం నీకు డిఎస్సి అయిపోయే వరకు కూడా నేను బాధ్యతగా నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం, ఇబ్బంది లేదు కదా, అవును కదా. ఎంత క్లియర్గా మీకు వీడియోస్ అండి, ఈ రత్నం సార్ యొక్క వీడియోస్ ఉన్నాయి అద్భుతంగా. మన యొక్క నేను మీకు ఇవే కాదు, ప్రతిరోజు డే టు డే సో టెస్ట్ సిరీస్లు, క్లాసులు, ఆల్ ఇన్ వన్ కోర్సులు, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అన్నీ కూడా నేను మీకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఏమాత్రం సార్ నేను మీకు చెబుతున్నానండి మిత్రులారా, మీరు బయట కోచింగ్లకు పెట్టినటువంటి ఫీజులు ఆలోచన చేసుకోండి. ఈ రత్నం సార్ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సు తీసుకోవడం చాలా తక్కువ, మీకు మహా అయితే 500 రూపాయల లోపు అయిపోతుందండి. ఎంత ఎక్స్ట్రాడినరీగా చూసుకోండి. ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉందండి, షేర్ అనే ప్రోమ్ కోడ్. ప్రతి ఒక్కరూ ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకునే వాళ్ళందరూ షేర్ అనే ప్రోమ్ కోడ్ తీసుకోవడం ద్వారాగా నీకు 50% తగ్గిపోతుంది. ఇంకా ఎంత నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, ఏది యాప్ ప్రమోట్ చేసుకోవడం కాదు. ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులు మారుతాయి. సార్ నువ్వు ఏ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నా, మన యాప్ నీకు ఎలాంటి ఉద్యోగం కావాలనుకున్నా, నువ్వు ఎలాంటి ఉద్యోగంలో స్థిరపడాలన్నా ఈ రత్నం సార్ ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకండి మిత్రులారా. నేను మీకు ఇంతగా మంచిగా చెప్తున్నాను కదా, ప్రతి విషయం డే టు డే అంతా తీసుకొస్తున్నా. సో నాకు కొన్ని వందల వేల మంది కాల్స్ చేస్తున్నారు. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు కాల్స్ చేయకండి, మెసేజ్ పెట్టండి. నేను వర్క్లో ఉంటాను కదా, మెసేజ్ పెట్టండి. లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాం. సో